మొన్న ఒక 36-year-old మేల్ పేషెంట్ ఫుడ్ డ్రాప్తో ప్రజెంట్ అయ్యారు. ఫుడ్ డ్రాప్ అంటే ఏంటంటే పాదం ఇలా వాలిపోవడం అనమాట. ఈ విధంగా రాదు. ఎందుకు ఇలా జరిగింది అంటే ఆయనకి బయట ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఇక్కడ తుంటి దగ్గర ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే ఇక్కడ కాలుకు వెళ్ళే ఒక ప్రధానమైన నరం ఇక్కడ నుంచి వెళ్తుంది. ఆ నరం పైన ఇంజెక్షన్ పడడం వల్ల ఆ నరం అనేది వీక్ అయిపోయి పాదం వాలిపోయింది. సో ఎవరికైనా ఇంజెక్షన్ గురించిన అవగాహన ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఈ తుంటిని ఈ విధంగా 4 భాగాలుగా విడదీసామనుకోండి. ఈ అప్పర్ అవుటర్ క్వాడ్రాంట్ దీంట్లో ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ ఇన్నర్ అప్పర్ కానీ లోయర్ కానీ ఈ అవుటర్ లోయర్ క్వాడ్రాంట్లో ఇంజెక్షన్ ఇవ్వకూడదు. కేవలం అప్పర్ అవుటర్ క్వాడ్రాంట్లో ఇవ్వాలి. ఎందుకంటే నరం ఈ విధంగా ట్రావెల్ అయ్యి ఇలా వెళ్తుందన్నమాట. సో ఇలా ఈ క్వాడ్రాంట్లో ఇంజెక్షన్ ఇస్తే ఇంజురీ కాదు నరానికి. ఈ క్వాడ్రాంట్లో ఎక్కడ ఇంజెక్షన్ ఇచ్చినా నరం ఇంజురీ అవుతుంది. సో పేషెంట్స్కి కూడా అవగాహన ఉందనుకోండి, వాళ్ళు కూడా గైడ్ చేయొచ్చు, సార్ ఇక్కడ ఇవ్వండి అని చూపెట్టవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.